పాలకులు సరైనోళ్ళని ఎన్నుకోకపోతే, మన జీవితాలు అతలాకుతలం అనడానికి సాక్ష్యం ఈ యుద్ధం. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అనే పనికిమాలినోడిని అమెరికన్స్ ఎన్నుకోవడం వల్ల, అతని అయోమయాన్ని క్యాచ్ చేసుకున్న ఇజ్రాయెల్, తన ప్రతీకారం తీర్చుకోవడానికి ఇరాన్‌ని దెబ్బతీస్తూ, సచ్చినట్టు తన వెంటొచ్చేలా అమెరికాని చేసుకుంది. ఈ కోపంతో రగిలినటువంటి ఇరాన్, హార్ముజ్ జలసంధిని మూసేసి, అక్కడ పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేస్తుంది. దానివల్ల ప్రపంచమంతా భరిస్తోంది కదా ఇప్పుడు. ప్రపంచమంతా ధరలు పెరిగిపోయినాయి కదా! ప్రపంచమంతా ఆయిల్ సంక్షోభాలు వచ్చినాయి కదా! కరోనా అప్పుడు కూడా లేనటువంటి లాక్‌డౌన్‌లు వస్తున్నాయి కదా! అలాగే ఇప్పుడు పెను సంక్షోభం ఏర్పడుతుంది కదా! అన్ని దేశాలు సఫర్ అవుతున్నాయి కదా! వీటన్నిటికి కారణం ఏంటి? రాక్షసుడైనటువంటి ఒక పాలకుడు ఇరాన్‌లో ఉంటే, ఆడు ఎదుగుతా ఉంటే, తొలి దశలోనే తొక్కేయాలన్న ఆలోచన వీళ్ళకి రాలేదు. లేదా తొక్కేద్దాం అనుకుని ఇజ్రాయెల్‌ని ప్రోత్సహించలేదు. ఆ రాక్షస పాలన పెరిగి ఇవాల్టి రోజున లక్షలాది రాక్షస ఆయుధాలు తయారైనాయి. వాటి పర్యవసానం ఇరాన్ ఏమీ చేయలేని పరిస్థితుల్లో అమెరికా, ఇజ్రాయెల్ ఉన్నాయి. వాళ్ళని ఏమీ చేయలేని పరిస్థితిలో ఇరాన్ ఉంది. ఫలితం ఇప్పుడు ప్రపంచమంతా సంక్షోభాన్ని ఫేస్ చేస్తుంది.